ఓకే. చూడండి, గ్యాస్కి మంటకి ఎంత దూరం ఒకసారి గమనించండి. మన పైన వస్తుంది మంటకు వెనక వైపు ఉండాలి మనం ఎప్పుడు. గ్యాప్ చూసారా, ఎలా వేయాలి ఆపొచ్చు. అంటే రెగ్యులేటర్ ఎలా ఫైర్ అయినట్టు అలా ఆపొచ్చు. ఇది కాకుండా రెగ్యులేటర్ ఎక్కడి నుంచి ఎవరో రాకుండా ఇంటి దగ్గర గొప్పలు ఉంటాయి. ఆ బ్లాంకెట్లు వాటర్లో కలపాలన్నమాట. వాటర్లో ఎందుకంటే డ్రై క్లాత్ అయితే ఆక్సిజన్ అవుతుంది. వాటర్ కలపడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. చూడండి, ఈజీ మెథడ్. ఇది మీ ఇళ్ళలో చూసుకోండి. ఇవన్నీ ఏంటంటే ఆక్సిజన్ కట్ చేయడమే. ఇవన్నీ మీ ఇంట్లో చేసుకోవాలి. మన దగ్గర అందుబాటులో మన ఇంట్లో పెట్టి వస్తువులు ఉంటాయి. చూడు ఎలా పట్టుకున్నా, చూడు సార్ ఎలా పట్టుకున్నాడు అంతే. ఇది కూడా అదే పట్టుకుంటాం. భోజనం అంతవరకు అలా వచ్చింది, మన సౌండ్ వచ్చింది. ఇది కూడా మన ఇళ్ళలో ప్రతి ఒక్కరికి ఉంటాయి. చూసారా, అసలు గ్యాస్ ఉండదు. ఇవన్నీ మన ఇళ్లలో ఉంటాయి. నిత్యం మనం ఇంటితోటే ఉంటాం. అది చెప్పేది ఏంటంటే మీరుగా పాటు కట్టుకొని వాటి ద్వారా ఏర్పడిన హీటు ఉంటుంది కదా, ఆ హీటు బాగా ఎక్కువ టైం తీసుకుంటారు. సిలిండర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఫైర్ అయినండి సిలిండర్ మీకు అవకాశం ఉంటే ఇలా బయటకు వాతావరణంలో తీసుకొచ్చేస్తే ఏమీ